జనరల్‌గా ఇంగ్లీష్ అంటే కేవలం ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలి అని చాలామందికి ఉండేటువంటి ఒక అపోహ మాత్రమే. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్‌లో మాత్రమే కాకుండా, మనకు తెలిసినటువంటి భాష ఏదైతే ఉందో, తెలుగు భాష ఉపయోగిస్తూ కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. టీ తాగుదాం. ఇట్ ఈస్ టూ కోల్డ్ టుడే. ఫర్ ఎగ్జాంపుల్ బాగా వర్షం పడుతూ ఉంది. మీరు ఇంట్లో ఉన్నారు. మీరు మీ అమ్మతో చెప్తున్నారు. టీ తాగుదాం. ఇట్ ఈస్ టూ కోల్డ్ టుడే. చాలా చల్లగా ఉంది అమ్మ ఈరోజు. టీ తాగుదామని మీ అమ్మతో మీరు చెప్పారు. ఇక్కడ టీ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్. తర్వాత ఇట్ ఈస్ టూ కోల్డ్ అంటే చాలా చల్లగా ఉంది. బైక్ కీస్ ఎక్కడ పెట్టావు? ఐ డిడ్ నాట్ ఫైండ్ దెమ్. బైక్ కీస్ ఎక్కడ పెట్టావు? ఐ డిడ్ నాట్ ఫైండ్ దెమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ తమ్ముడిని మీరు అడుగుతున్నారు. అతను కీస్ ఎక్కడో ఒక అల్మారో గూట్లో ఎక్కడో పెట్టేసి ఉంటాడు. బైక్ కీస్ ఎక్కడ పెట్టావు? ఐ డిడ్ నాట్ ఫైండ్ దెమ్. బైక్ కీస్ అనేవి రెండు ఇంగ్లీష్ పదాలు. ఐ డిడ్ నాట్ ఫైండ్ అంటే నేను గుర్తించలేకపోతున్నాను. నేను గుర్తించలేకపోతున్నాను. ఏసీ ఆన్ చెయ్యి. ఇట్ ఈస్ వెరీ హాట్. మీరు ఇంట్లో ఉంటారు. మీ తమ్ముడినో లేదా చిన్న పిల్లోని అడుగుతూ ఉన్నారు. ఏసీ ఆన్ చెయ్యి. ఇట్ ఈస్ వెరీ హాట్. చాలా వేడిగా ఉంది. ఏసీని ఆన్ చేయమంటున్నారు. ఇక్కడ ఇట్ ఈస్ వెరీ హాట్ అనేది కూడా మనకి ఇక్కడ ఒక ఇంగ్లీష్లో ఉండేటువంటి సెంటెన్స్. నాకు స్నాక్స్ తీసుకురా. ఐ యామ్ హంగ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మ లేదా మీ నాన్న బయటికి వెళ్తూ ఉంటారు. జనరల్‌గా వెళ్ళేటప్పుడు మీరు చెప్తూ ఉన్నారు. నాకు ఆకలిగా ఉంది అమ్మ. నాకు స్నాక్స్ తీసుకొని రా అని. అని ఎలా చెప్తున్నారు? నాకు స్నాక్స్ తీసుకురా. స్నాక్స్ తీసుకురా అన్నప్పుడు స్నాక్స్ అనేది మనకు ఒక వర్డ్. ఐ యామ్ హంగ్రీ. నాకు ఆకలిగా ఉంది. ఐ యామ్ హంగ్రీ. నాకు ఆకలిగా ఉంది అనేది ఒక ఇంగ్లీష్‌లో ఉండేటువంటి ఒక సెంటెన్స్. చిన్నగా వెళ్ళు. ఐ విల్ కమ్ విత్ యూ. మీ ఫ్రెండ్ బైక్ మీద వెళ్తూ ఉంటాడు ముందర. చాలా ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటాడు. బాగా 70, 80లో బాగా ముందుగా జోరుగా వెళ్తుంటాడు. మీరు చెప్తున్నారు. చిన్నగా వెళ్ళు. ఐ విల్ కమ్ విత్ యూ. అంటే స్పీడ్ తగ్గించు. 40, 50లో వెళ్ళు. నేను కూడా నీతో వస్తున్నానని. అప్పుడు ఎలా చెప్తున్నావు? చిన్నగా వెళ్ళు. ఐ విల్ కమ్ విత్ యూ. నేను కూడా నీతో వస్తా. ఐ విల్ కమ్ విత్ యూ అనేది మనకు ఒక ఇంగ్లీష్‌లో ఉండేటువంటి సెంటెన్స్. నెక్స్ట్ వీక్ లీవ్ తీసుకో. లెట్ అస్ గో సమ్‌వేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ పిల్లలు కావచ్చు, లేదా అమ్మ నాన్న కావచ్చు, భార్య కావచ్చు. నెక్స్ట్ వీక్ లీవ్ తీసుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే అనేది ఉంటుంది. సాటర్డే లీవ్ తీసుకో. లెట్ అస్ గో సమ్‌వేర్. మనం ఎక్కడైనా పిక్నిక్ గాని, ఒక టూర్ గాని, లేదా ఒక కొత్త ప్లేస్ గాని వెళ్దాము. లెట్ అస్ గో సమ్‌వేర్. నెక్స్ట్ వీక్ లీవ్ తీసుకో. ఈ నెక్స్ట్ వీక్ లీవ్ తీసుకొని చాలా మంది కామన్‌గా ఇంగ్లీష్‌లో ఉపయోగిస్తూ ఉంటారు. లెట్ అస్ గో సమ్‌వేర్. ఎక్కడో ఒక చోటికి వెళ్దాం. మీటింగ్ లింక్ పంపించావా? సెండ్ ఇట్ అగైన్ ప్లీజ్. మీటింగ్ లింక్ పంపించావా? సెండ్ ఇట్ అగైన్ ప్లీజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ కొలీగ్ ఉంటారు. మీ కొలీగ్ మీకు జూమ్ లింక్ గాని, మీటింగ్ లింక్ పంపించాలి. మీరు చెప్తున్నారు ఏమని? మీటింగ్ లింక్ పంపించావా? ఇక్కడ మీటింగ్, లింక్ 2 కూడా ఇంగ్లీష్ పదాలు. తర్వాత సెండ్ ఇట్ అగైన్ ప్లీజ్. ఒకవేళ మరొకసారి కూడా నాకు పంపించు. అంటే ప్లీజ్ అనేది ఇక్కడ పొలైట్ వర్డ్. ఒక వ్యక్తిని మనం అడిగేటువంటి విధానంలో దయచేసి మరొకసారి పంపించు. మిల్క్ బాయిల్ అయిందా? గ్యాస్ స్విచ్ ఆఫ్ చేశావా? అంటే పాలు ఉడికినాయా? గ్యాస్ ఆఫ్ చేశావా అంటాం జనరల్‌గా. ఇప్పుడు నైట్ టైమ్‌లో కావచ్చు, పనుకునే ముందు మనం మన ఇంట్లో భార్యతో గాని, లేదా పేరెంట్స్‌తో గాని, లేదా అక్కతో గాని, చెల్లితో గాని అంటూ ఉంటాం. పాలు ఉడికిపోయాయా? గ్యాస్ స్విచ్ ఆఫ్ చేశావా అని. దాన్ని ఎలా అంటున్నావు? మిల్క్ బాయిల్ అయిందా? గ్యాస్ స్విచ్ ఆఫ్ చేశావా? ఇది కామన్‌గా మనం ఉపయోగించేటువంటి ఇంగ్లీష్ వర్డ్. మెసేజ్ చేశావా? చెక్ చెయ్యి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ కొలీగ్ అడుగుతున్నారు. ఒక మెసేజ్ అనేది పంపించాలా వేరే కంపెనీకో, వేరే ఫ్రెండ్‌కో సమ్ ఎక్స్‌వైజెడ్‌కి. అప్పుడు నీ ఫ్రెండ్ ఏమని అడుగుతున్నావు? మెసేజ్ చేశావా? మెసేజ్ అనేది మనకిక్కడ ఇంగ్లీష్ వర్డ్. చెక్ చెయ్యి. మళ్ళా ఒక్కసారి చెక్ చెయ్యి. ఎందుకంటే దట్ ఈస్ ఇంపార్టెంట్ మెయిల్. లైట్ ఆఫ్ చెయ్యి. నిద్రపోదాం. లైట్ ఆఫ్ చెయ్యి. నిద్రపోదాం. రాత్రి జనరల్‌గా 10 తర్వాత మనము లైట్స్ ఇంగా వెలుగుతూ ఉన్నాయి. మీరు నిద్రపోవాలనుకుంటున్నారు. పిల్లలేమో అల్లరి చేస్తూ ఉంటారు. మీరే చెప్పొచ్చు పిల్లలతో. ఏమని? లైట్స్ ఆఫ్ చెయ్యి. నిద్రపోదాం. మనమంతా నిద్రపోదాం. ఇట్ ఈస్ టైమ్ టు స్లీప్. తమ్ముడు బర్త్‌డే గుర్తుందా? లెట్ అస్ ప్లాన్ ఎ గిఫ్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టర్ మీతో అంటుంది. అంటే మీకు ఒక తమ్ముడున్నాడు.
తమ్ముడు బర్త్డే గుర్తుందా? రేపు తమ్ముడు బర్త్డే ఉంది, నీకు గుర్తుందా? లెట్ us ప్లాన్ ఏ గిఫ్ట్. మనం ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ అనేది ప్లాన్ చేసుకుందామని అని మీరు జనరల్గా మీ సిస్టర్ మీతో అంటుంది. తమ్ముడు బర్త్డే గుర్తుందా? లెట్ us ప్లాన్ ఏ గిఫ్ట్. మనం ఒక గిఫ్ట్ అనేది ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ లెట్ us ప్లాన్ ఏ గిఫ్ట్ అనేది ఇంగ్లీష్లో ఉండేటువంటి ఒక సెంటెన్స్. బర్త్డే అనేది దట్ ఈస్ ఆల్సో అ వర్డ్. అక్క బిజీగా ఉంది, డోంట్ డిస్టర్బ్ హర్ నౌ. అక్క బిజీగా ఉంది, డోంట్ డిస్టర్బ్ హర్ నౌ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి జనరల్గా ఎవరైనా వచ్చి ఉంటారు, లేదా మీ రిలేటివ్ కావచ్చు, లేదా అమ్మే కావచ్చు. మీరు చెప్తూ ఉన్నారు ఏమని? అక్క బిజీగా ఉంది, డోంట్ డిస్టర్బ్ హర్ నౌ. ఆమె ఏదో మీటింగ్లో, వర్చువల్ మీటింగ్లో కానీ ఏదైనా సమ్ అఫీషియల్ మీటింగ్లో ఉంది, ఆమెను ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దని మీరు అమ్మతో అంటున్నారు. అక్క బిజీగా ఉంది, డోంట్ డిస్టర్బ్ హర్ నౌ. మామయ్య ఎప్పుడు వస్తాడు? ఆస్క్ హిమ్ వన్స్. మామయ్య ఎప్పుడు వస్తాడు? ఆస్క్ హిమ్ వన్స్. మీరు మీ చెల్లితో చెప్తున్నారు ఏమని? మీ అమ్మ, తమ్ముడు, మేనమామ కావచ్చు, మామయ్య కావచ్చు, ఆల్రెడీ అతను రావాలని అనుకుంటున్నాడు, ప్లాన్ చేసుకున్నాడు. ఆ విషయాన్ని మీరు మీ చెల్లికి చెప్పారు ఏమని? మామయ్య ఎప్పుడు వస్తాడు? ఆస్క్ హిమ్ వన్స్. ఒక్కసారి అడుగు. ఆస్క్ హిమ్ వన్స్ అది ఒక ఇంగ్లీష్లో ఉండేటువంటి సెంటెన్స్. అతనికి మెసేజ్ చెయ్యి, హీ విల్ కమ్ ఫాస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ ఉంది, మీరే కండక్ట్ చేశారు, వాట్సాప్లో మెసేజ్ చేయండి, హీ విల్ కమ్ ఫాస్ట్. అతనికి మెసేజ్ చేయి, హీ విల్ కమ్ ఫాస్ట్. నువ్వు అతనికి మెసేజ్ చేస్తే అతను చాలా త్వరగా వస్తాడు. ఇంట్లో ఏమీ లేదు, లెట్ us ఆర్డర్ ఫుడ్స్. ఇంట్లో ఏమీ లేదు, లెట్ us ఆర్డర్ ఫుడ్స్. మీరు జనరల్గా 8:30 అయింది, ఇంట్లో వంట ఏమీ ఇంకా కాలేదు, చాలా ఆకలిగా ఉంది, జాబ్ నుంచి వచ్చారు, మీరు పిల్లలు తినాలనుకుంటున్నారు, ఇంట్లో ఏమీ లేదు, లెట్ us ఆర్డర్ ఫుడ్. జొమాటోలో కానీ జనరల్గా ఏదైనా ఆర్డర్ పెట్టాలని అనుకుంటున్నారు. చిన్నవాడి ఎగ్జామ్ ఎలా అయ్యింది? డిడ్ యు రైట్ వెల్? చిన్నవాడి ఎగ్జామ్ ఎలా అయ్యింది? డిడ్ యు రైట్ వెల్? మీరు అంటున్నారు మీ తమ్ముడు అంటే చిన్నవాడు ఎగ్జామ్ ఎలా అయింది, అతను బాగా రాశాడా అని మీరు మీ తమ్ముడి గురించి అడుగుతున్నారు. ఎవరితో? మీ సిస్టర్తో. చిన్నవాడి ఎగ్జామ్ ఎలా అయ్యింది? డిడ్ యు రైట్ వెల్? చెల్లెలు ఫోన్ పికప్ చేయడం లేదు, ట్రై వన్స్. చెల్లెలు ఫోన్ పికప్ చేయడం లేదు, ట్రై వన్స్. మీరు మీ తమ్ముడితో చెప్తున్నారు ఏమని? మీ సిస్టరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మరొకసారి ట్రై చేయమని. చెల్లెలు ఫోన్ పికప్ చేయడం లేదు. ఫోన్ అండ్ పికప్ రెండు కూడా మనకు ఇంగ్లీష్ పదాలు. ట్రై వన్స్, ఒక్కసారి ప్రయత్నించు. వాళ్ళతో ఓకే అని ప్లాన్ ఫిక్స్ అయ్యి. వాళ్ళతో ఓకే అని ప్లాన్ ఫిక్స్ అయ్యి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రియల్ ఎస్టేట్ కావచ్చు, మీరు ఒక సైట్ కొనాలనుకుంటున్నారు, ఆల్రెడీ గత 2 monthsగా దాని మీద వర్కౌట్ చేశారు, వాళ్ళతో ఓకే అని ప్లాన్ ఫిక్స్ అయ్యి అంటున్నారు. అంటే అక్కడ మీ బ్రోకర్కి కానీ మధ్యవర్తి చెప్తూ ఉన్నారు ఏమని? వాళ్ళతో ఓకే అని చెప్పి మన ప్లాన్ ఫిక్స్ అయ్యి. అంటే ప్లాన్ అంటే నేను ఆ యొక్క సైట్ను కొనగలుగుతున్నాను అని. వెళ్దామా? లెట్ us గో అవుట్ ఫర్ ఎ వాక్. మీరు ఉదయం పూట అంటున్నారు మీ పిల్లలతో కానీ మీ అమ్మ నాన్నతో, అందుకు వెళ్దామా? లెట్ us గో ఫర్ ఎ వాక్ అంటే వాకింగ్ వెళ్దామా? లెట్ us గో ఫర్ ఎ వాక్. పేపర్ చదివావా? టుడేస్ న్యూస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. టుడేస్ న్యూస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. పేపర్ చదివావా? టుడేస్ న్యూస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఈరోజు న్యూస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే మనకు ఎలక్షన్ మూమెంట్ కావచ్చు, లేదా ఇంటర్నేషనల్ వైడ్గా ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు, మంచి ఒక సంఘటన జరిగినప్పుడు చెప్తూ ఉంటాం. పేపర్ చదివావా? టుడేస్ న్యూస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు తెలుగు కాంబినేషన్తో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలని తెలుసుకున్నారు. మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి 10 మందికి సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క మనం ఛానల్ని షేర్ చేయండి. ఎందుకంటే ఇది నాకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మోటివేట్ అవుతుంది. నేను కూడా కొత్త ఐడియాస్తో నేను మీ ముందుకి రాగలను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.